బీఆర్ఎస్ కీలక నేత మాజీ మంత్రి హరీష్ రావు సోమవారం అనారోగ్యానికి లోనయ్యారు. ఉన్నట్లుండి జ్వరం, అలసట బాధించటంతో ఆయన్ను కుటుంబ సభ్యులు బేగంపేటలోని కిమ్స్ హాస్పిటల్ కు తీసుకెళ్లారు. ఏసీబీ విచారణ అనంతరం కేటీఆర్ మీడియాతో మాట్లాడేందుకు హరీష్ రావుతో కలిసి సమావేశానికి వచ్చారు. అయితే అప్పటికే హరీష్ రావు జ్వరంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. మీడియా సమావేశం మొదలైన కొన్ని నిమిషాల్లోనే హరీష్ ఆరోగ్యం మరింత దెబ్బతింది. బహుశా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల మరింత అలసట వచ్చిందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో పరిస్థితిని గమనించిన కేటీఆర్ సమావేశం మధ్యలోనే ముగించి హరీష్ రావును పంపించేశారు. అనారోగ్యం విషయంలో ఆలస్యం చేయకుండా కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు వెంటనే హరీష్ ను కిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు శరీర ఉష్ణోగ్రత, రక్తపోటు తదితర ఆరోగ్య వివరాలను పరిశీలించారు. చికిత్స కోసం ప్రత్యేక వైద్య బృందాన్ని ఏర్పాటు చేశారు. హరీష్ రావు అస్వస్థతకు గురయ్యారన్న వార్త తెలియగానే బీఆర్ఎస్ కార్యకర్తలు అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకోవడానికి ఆసుపత్రికి వచ్చారు. ప్రస్తుతం హరీష్ రావు పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు.